సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ప్రియ వీక్షకులకు శ్రోతలకు సుస్వాగతం. యేసు ప్రభువారిని ప్రేమించి టీవీ దగ్గరకు సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను ఈరోజు నన్ను తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. ప్రతిరోజు ఈ రీతిగా కొంతమంది దైవ సేవకుల చేత వాక్యాన్ని చెప్పిస్తున్నారు. మనము వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. చాలామంది వాక్యాన్ని వింటున్నారు, వాక్య ప్రకారము జీవించటం లేదు అని చెప్పడానికి ఒక పెద్దవానిగా నేను చింతిస్తున్నాను. దేవుని వాక్య ప్రకారమే జీవించినట్లయితే సాతానుడు ఈ రీతిగా విజృంభించడానికి అవకాశం లేదు. ఏదో కొన్ని స్వార్థపరమైన కార్యాలు టీవీలో చూపిస్తున్నారు కాబట్టి టీవీలను చూడడానికి మనుషులు ఎగబడుతున్నారు. కానీ ఆధ్యాత్మిక మేలును పొందాలి అనే ఉద్దేశంతో ఈ దినాల్లో టీవీలు చూడటంలే. సీరియల్స్ చూసినంత ఇంట్రెస్ట్గా దేవుని వాక్యాన్ని చూడటం లేదు అనేది తెలుగు ప్రజలు ఒప్పుకోవాలి. తెలుగు ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఈ సత్యాన్ని ఒప్పుకోవాలి. వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉన్నాయి? మీలో కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించి టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడే తన వాక్య సమృద్ధి చేత మీకు క్షేమారోగ్యములు కలుగు చేయనుగాక. బిడ్డలున్నారమ్మా? బిడ్డలు ఉంటే ఎంతమంది ఉన్నారు? వారి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? కొంతమంది చిన్న బిడ్డలు ఉండి ఉంటారు, కొంతమంది యవనస్తులు ఉండి ఉంటారు. యవనస్తులు ఏ రీతిగా ఉన్నారు? యవనస్తులు స్కూలుకు, కాలేజీకి, యూనివర్సిటీకి క్రమంగా వెళుతున్నారా? బాగుగా చదువుతున్నారా? యవన బిడ్డలను గూర్చి కొంత శ్రద్ధ తల్లిదండ్రులుగా మనం వహించవలసిన బాధ్యత
మన మీద ఉంది. బిడ్డలు ఏదైనా చిన్న తప్పు చేస్తే దయచేసి వెంటనే కోపపడవద్దు అని నేను మనవి చేస్తున్నాను. కోపము అనేక పాపాలకు దారితీస్తుంది. ప్రేమతో వారిని గద్దించండి. మానవుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఉదయం నుంచి ఈ సమయం వరకు ఏ రీతిగా గడిచిందమ్మా? చాలా కార్యక్రమాలు మీరు చూచి ఉండి ఉంటారు. మగవారు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ప్రియ చెల్లెండ్రు బిడ్డలు వంటలన్నీ ముగించిన తదుపరి దేవుని వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని విని ఉండి ఉంటారు. దేవుని వాక్యాన్ని విన్న మీరు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేస్తాను. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరి ఒక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు కాలగర్భంలో గతించిపోయారు నాయన. కొంతమంది అనారోగ్యంగా ఉండి హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభువా. జీవన్ మరణాల మధ్య ఉన్నారు స్వామి. నాయనా, మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రభు. ఎంతటి అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వారు బాగుపడటానికి అవకాశం ఉంది. ప్రేమ కలిగిన తండ్రి, వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. యవన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. సాతానుడు ఈ దినాల్లో యవన బిడ్డలను పట్టుకొని పీడిస్తున్నాడు ప్రభువా. యవన బిడ్డలు చిన్న వయసులోనే పాపానికి బానిసలై ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారు గుణశీలాలు పాడైపోయినాయి. దయతో మా బిడ్డలను కనికరించండి, మంచి మార్గంలోనికి తీసుకురండి నాయన. యవన బిడ్డలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. ప్రభువా, సహాయం చేయండి నాయన. ఈ రాత్రి ముందుగా నాతో మాట్లాడండి, తదుపరి మా అందరితో మాట్లాడండి. తద్వారా మీ వాక్య ప్రకారం జీవించడానికి కృప ప్రసాదించండి. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారికి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క వాక్యంలోంచి యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. గత పాఠంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. నేను ఈరోజు యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం ప్రారంభం మన ధ్యాన భాగం. నేను గొర్రెల మంచి కాపరిని. చాలా షార్ట్ సెంటెన్స్తో ఆయన తన యొక్క గుణశీలాన్ని వ్యక్తపరిచారు. నేను గొర్రెల మంచి కాపరిని. మంచి గొర్రెల కాపరి కాదు, గొర్రెల మంచి కాపరి. గొర్రెల మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గత పాఠాల్లో నేను చెప్పాను, ఆయన మంచి కాపరి, ఆయన ఆత్మల కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. వచనాలతో సహా నేను చూపించాను. 22, 23, 24 అధ్యాయాలను, కీర్తనలను సమీక్షిస్తూ ఆయన మంచి కాపరిగా, ఆయన గొప్ప కాపరిగా, ఆయన ప్రధాన కాపరిగా ఈ 3 కీర్తనలో ఏ రీతిగా తన్ను తాను అన్వయించుకున్నారో అనేది కూడా నేను జ్ఞాపకం చేశాను. పిల్లరా, ఈ వచనాలు మన మనసులో ఉంచుకోవాలి. ఎందుచేతనగా గొర్రెల మంచి కాపరిగా ఈ లోకానికి ఆ ప్రియ ప్రభు వచ్చారు. ఆయా సమయాల్లో ఈ అమాయకమైన గొర్రెలను తోడేళ్ళు ఎత్తుకుని పోతాయి, చంపేస్తాయి.
ఆ తోడేళ్ల బారిన పడకుండా ఈ మంచి కాపరి ఏం చేస్తాడు అనగా వాటిని కాపాడుతూ ఉంటాడు. లూకా గారు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని వ్రాస్తూ 20వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాశారు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో చివరి వచనాల్లోంచి నేను చదువుతున్నాను. గ్రంథాన్ని వ్రాసింది పౌలు గారు, కానీ ఇక్కడ మాటలు ఏ రీతిగా చెబుతున్నారో మనము ఆలోచించాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రిబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీకు జ్ఞాపకం చేసుకుని మెళుకువగా ఉండుడి. పిల్లరా, ఆయా సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం బైబిల్ స్టడీ, బైబిల్ క్లాసెస్, గాస్పల్ మీటింగ్స్ ఇవన్నీ జరిగిన తరువాత వెంటనే సాతానుడు ఏదో తొందర కలుగు చేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తరువాత సంఘంలోనికి క్రూరమైన తోడేళ్ళు, మామూలు తోడేళ్ళు కాదు, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియా సంఘాలకు మీ తోటి విశ్వాసినిగా నేను మనవి చేసేది ఏమిటి అనగా, మన సంఘ ఆరాధనలు అయిన తదుపరి కానీ, మన సంఘాలలో జరిగే సువార్త సభలైన తదుపరి కానీ, మా సంఘాలలో ఏ మంచి కార్యమో అయిన తదుపరి కానీ సాతానుడు పుంజుకొని ఉంటాడు. మన యొక్క ఐక్యతను, మన సహవాసాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. నా ప్రియ సంఘస్థులారా, ఈ సత్యాన్ని గమనించాలి. చాలా సంఘాలలో ఆరాధన అయిన తరువాత కొట్టుకోవడం, తిట్టుకోవడం చాలా అల్లరిగా జరుగుతున్నాయి కార్యాలు. చాలా విచారకరమైన సంగతి. ఒక మూల కూర్చుని సాతానుడు సంతోషిస్తే సంతోషించవచ్చు, కానీ సంఘం కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు ఎంత బాధపడతారో ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి చెప్తున్నాను, ఆయన గొర్రెలకు మంచి కాపరి. కారణం, తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారండి ప్రాణం? తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టారు. దావీదు గొర్రెలపైకి తోడేళ్ళు, సింహాలు వచ్చి వాటిని చీల్చడానికి ప్రయత్నం చేశాయి, కానీ దావీదు వాటి కొరకు ప్రాణం పెట్టలే, వాటిని జయించాడు. దావీదు మంచి పరాక్రమశాలి, నేర్పరి. ఒక సత్యాన్ని గమనించండి, ఎవరైనా సరే మనుష్యుడు తన బిడ్డల కొరకైనా సరే ప్రాణం పెట్టలేదు, కానీ మన యేసయ్య లోక కళ్యాణం కొరకు, మానవ రక్షణార్థం ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పణముగా పెట్టారు. ఈ గొప్ప సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంతగా నన్ను ప్రేమించిన నా ప్రియ ప్రభువుకు ఏమిచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలను? నా ప్రియులరా, ఇంతగా ప్రేమించిన ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమ అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే సాతానుడు సంతోషిస్తాడు. ఒక విషయాన్ని గమనించండి. ఈనాడు సంఘస్థులకు, సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు ఒక పెద్దవానిగా నేను మనవి చేసేది ఏమిటి అనగా, సంఘాలలో దెబ్బలాటుకుంటూ ఉంటే, సంఘాలలో ఐక్యత లేకుండా ఉండి ఉంటే మొట్టమొదటిగా సంతోషించేది సాతానుడు. ఈ సాతానిక కుయుక్తుని విశ్వాసులు గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. జీతగాడు
గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కావని తోడేలు వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. బికాస్ అతడు జీతగాడు. కానీ గొర్రెల కాపరి తమ గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యకు వస్తాయి, జాగ్రత్త అని సంఘాన్ని ఆయన హెచ్చరించారు. ఈ మాటను మనము గమనించాలి. ఎందుచేతనగా వారు మందను కనికరింపరు, మందను చెల్లాచెదురు చేసేస్తారు, మందను ఇష్టానుసారంగా చెదరగొట్టి వీలుంటే ఆ మందను తినేస్తారు కూడా. ఎంత విచారకరమైన సంగతి అండి. ఈ దినాల్లో మా సంఘాలకు అంతమంది వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు అని అంటే ఆ సంఘస్థుల దగ్గరికి వెళ్ళి తిరిగి, మీరు కట్టిన సంఘమా అది? ఆ సంఘంలో బాగలేదు కాబట్టి ఈ సంఘంలోకి వెళ్తే బాగుంటుంది అనే స్వార్థంతో మనుషులు వస్తున్నారు. కానీ ఆ సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరిక ప్రయాస కాదు. ఎవరో ఒక ఆయన ప్రయాసపడ్డాడు, సంఘం కట్టాడు, ఆ సంఘంలో ఒక పెద్ద ఆయన తిరుగుబడతాడు, తద్వారా సంఘం చిన్న భిన్నం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇక్కడ తండ్రి కుమారుల సంబంధం. తండ్రి కుమారుని కన్నాడు, తండ్రి కుమారుని ఎరుగుతాడు. వాడి యొక్క ఇష్టాయిష్టాలు, వారి యొక్క పరిస్థితులు, చిన్నవాని యొక్క పరిస్థితులు అన్నీ తండ్రికి తెలుసు. బికాస్ తండ్రి కని పెంచాడు కాబట్టి. అదే రీతిగా తండ్రి యొక్క గుణగణాలు కూడా బిడ్డకు తెలుసు. ఏ సమయంలో మా డాడీ కోపపడతాడో, ఏ సమయంలో మా డాడీ నన్ను ప్రేమిస్తాడో కుమారునికి తెలుసు. పరలోకపు తండ్రికి పరలోక కుమారునికి తెలుసు. అదే రీతిగా నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి ఒక ప్రశ్న. నీ కాపరి అయిన యేసు ప్రభువారిని నువ్వు ఎరుగుదువా? ఆయన నీకు మంచి కాపరా? ఆయన నీకు గొప్ప కాపరా? ఆయన నీకు ప్రధాన కాపరా? ఆ ప్రధాని కాపరత్వంలో నీవు పెరుగుతున్నావా? ఈ రాత్రి దీర్ఘంగా ఆలోచించాలి. తోడేళ్ళు వస్తే ఏదో పరిగెత్తుకుని వెళ్ళిపోతానులే అని నిర్లక్ష్య జీవితం పనికిరాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఆయన గొర్రెవైతే నిన్ను ఆయన ఎరుగును. నీ వ్యక్తిగత కుటుంబ జీవితాలన్నీ ఆయనకు తెలుసు. ఆయనకి మరుగైంది ఏదీ లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను ఆయన ఎరుగుడు మాత్రమే కాకుండా ఈ ప్రతి అవసరము ఆయనకు తెలుసును అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఎరగడం అంటే అర్థం ఆయన ప్రేమించడం అని. ఆయన ప్రేమించి తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ సందర్భంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం. ఇక 16వ వచనాన్ని చదువుతున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలువు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినను. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ప్రియులరా, ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనము గమనించాలి. ఆయన దొడ్డికి చెందిన గొర్రెలు అనగా ఇశ్రాయేలీలు.
ఆయన దొడ్డికి చెందిన గొర్రెలు అనగా విశ్వాసులు, యేసు ప్రభువారిని అంగీకరించిన వారు. ఆయన దొడ్డికి చెందనివి అనగా అన్యులు, అవిశ్వాసులు. ఈ సత్యాన్ని గమనించాలి. ఈ రాత్రి ఈ వాక్యం చెబుతూ ఉండగా, ఆయన దొడ్డికి చెందిన వాడవో, చెందిన దానవో, చెందిన వాడవు కాదో, చెందిన దానవు కాదో, ఈ రాత్రి నువ్వు దీర్ఘంగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేల్ యొక్క జీవితంలో ఆయన తన సొంత గొర్రెల వలె ఆయన మేపుతూ వచ్చాడు. అనేక కష్టాల మధ్య, నష్టాల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య, డొంకల మధ్య, ఎత్తు పల్లాల మధ్య ఇశ్రాయేల్ను ఆయన తీసుకుని వచ్చాడు. ఆ అరణ్య యాత్రలో వారు సమంగా మాట వినలే. ప్రియులరా, అప్పుడు అన్యులైన వారిని ఆ ప్రియ ప్రభువు ప్రేమించి అన్యులను తన సంఘంలోనికి, తన కౌగిల్లోనికి ఆ ప్రియ ప్రభు తీసుకున్నారు. ఈ సత్యాన్ని మనము గమనించాలి. ఇశ్రాయేల్లో రక్షింపబడిన వారు, అన్యులలో రక్షింపబడిన వారు ఆయన యొక్క గొర్రెలు. ఇశ్రాయేల్లో కానివ్వండి, అన్యులలో కానివ్వండి, రక్షింపబడని వారు అన్యులు అనే సత్యాన్ని గమనించాలి. 17-18 వచనాలు, నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. యేసు ప్రభువారు తన ప్రాణాన్ని స్వచ్ఛందముగా పెట్టే ప్రభు. ఆయన దేవుడు. నా ప్రియులారా, ఈ సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారునిగా శరీరాన్ని ధరించిన దేవాతి దేవుడు అనే సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన దేవుడు కాబట్టే యేసు ప్రభు వారిని ప్రేమించాడు. యేసు ప్రభు వారిని ప్రేమించాడు కాబట్టే యేసు ప్రభు వారు మనలను ప్రేమించారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మానవులమైన మనలను ప్రేమించి ఆ గొప్ప రక్షణను మనకు ఉచితంగా ప్రసాదించాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివి నేను ముగిస్తాను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు అన్రి. మరికొందరు ఇవి దయ్యం పట్టిన వాని మాటలు కావు, దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి. నా ప్రియులారా, దేవాతి దేవుణ్ణి పట్టుకుని దయ్యం పట్టిన వాడు అంటున్నారు దుర్మార్గులు, వేషధారులు, సున్నమ్ము కొట్టిన సమాధులు. అందులో కూడా ఇంకొక గుంపు ఉంది. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళలో ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారో లేరో మనకైతే తెలియదు, కానీ ఆ సమాజ వర్గం ప్రశ్నిస్తుంది. ఆయనే కానీ దయ్యం పట్టిన వాడైతే ఈ రీతిగా గ్రుడ్డివాని యొక్క కన్నులు తెరుస్తాడయ్యా, దీన్ని బట్టయినా మనం బుద్ధి తెచ్చుకోవాలి అని వారు ఇతరులకు పండితులు అనుకున్న వారికి బుద్ధి చెబుతున్నారు. ఈ దినాల్లో కూడా పామరులు అయిన వారు ఆ ప్రియ ప్రభువును తెలుసుకుని పండితులు అన్నవారికి సాక్ష్యాలు ఇస్తూ ఉన్నప్పుడు హృదయాలు జలధరిస్తూ ఉన్నాయి. ఎటువంటి ఘోర పాపిని ఆ ప్రియ ప్రభు క్షమించి రక్షిస్తున్నారు. వింటున్నప్పుడు 2 చేతులు జోడించి ప్రభుకు స్తోత్రాలు చెల్లించాలి. ఇంతవరకు వాక్యం విన్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, నా ప్రియ యవన బిడ్డలారా, ప్రేమతో ఒక తండ్రిగా నేను అడుగుతున్నాను, నీవు రక్షింపబడ్డావమ్మా? బాబు, నువ్వు రక్షింపబడ్డావా? ప్రియ యవన బిడ్డలారా, మీరు రక్షింపబడ్డారా? రక్షింపబడకుండా మరణిస్తే నిత్య నాశనం, అగ్ని గంధకములతో మండు గుండం,
ఈ వాక్యాన్ని విన్నవారు ఎవరూ కూడా అటువంటి నరకాగ్నిలోనికి వెళ్ళకూడదని ఒక తండ్రిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఇంత ఓపికగా విన్న మీకు నా హృదయపూర్వక ఆశీస్సులు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక, ఒక నూతన అనుభవంలోనికి నడిపించునుగాక. సమాధాన సమయం, బైబిల్ సమయం కార్యక్రమం మీదుగా భావించి మీకు తోచినంతగా సహాయపడమని చివరిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. Jesus Christ, His Son, and now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, my dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.